ఒక్క మాటతో ఉదయానికల్లా మొత్తం అన్ని కుప్పలుగా చచ్చిపోయినాయి. ఒక్కొక్క తెగులుతో వారిని ముట్టుకున్నాడు, వారిని భయపెట్టాడు. అవన్నీ వారికి దేవతలు కాదని నిరూపించాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా వాటన్నిటితో భయపెట్టిన ఆఖరిని మాత్రం ఒక భయంకరమైన తెగులు రప్పించాడు. అది మరణము. అదేంటది? మరణము. మరణదూత, దేవుడే మరణదూతగా దిగొచ్చాడు. అక్కడ దేవుని బిడ్డలారా, వారి మధ్యకి దిగొచ్చేసాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మొదటిగా మోషేతో చెప్తున్నాడు, మోషే ఈ నెల 10వ రోజు మీరు ఈ ఒక గొర్రె పిల్లను సిద్ధం చేసుకోండి. ఏం చేయాలట? ఒక గొర్రె పిల్లను తీసుకో. ఆ గొర్రె పిల్ల 1 ఏడాది వయసున్నదై ఉండాలి, మగదై ఉండాలి, కళంకము లేనిదై, పొడైన మచ్చైనా ఏమి కల్మషము లేని గొర్రె పిల్లను తీసుకోమన్నాడు. తీసుకోమనగానే ఇశ్రాయేలీయులందరూ ఇంటికో గొర్రె పిల్లను తీసుకున్నారు. 1 ఏడాది వయసున్న మగపిల్ల, కల్మషము లేని గొర్రె పిల్లను తీసుకున్నారు. వాటన్నిటినీ 10వ రోజు వరకు భద్రము చేసుకోమన్నాడు. 10వ రోజు రాత్రి దాన్ని చంపి దాని రక్తము గుమ్మం యొక్క 3 కమ్ములకి వేసి లోపల తలుపేసుకొని లోపల దాన్ని కాల్చి చేదు కూరలతో, పొంగని రొట్టెలతో నడుం కట్టుకొని, కర్ర చేత పట్టుకొని, చెప్పులు తొడుక్కొని గబగబా తినమన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది మీకు పస్కా బలి పశువు అన్నాడు. ఇదేంటట? ఇది ఎవరి గొర్రెపిల్ల? మోషే ద్వారా ఏర్పరచబడిన గొర్రెపిల్ల. మేము ఇందాక చెప్పుకున్నాం, మోషే గొర్రెపిల్ల. దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. 2వ గొర్రెపిల్ల ఎవరు? యేసు అనబడిన దేవుని. జాగ్రత్త గమనించండి, దేవుని గొర్రెపిల్ల. యోహాను చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈయన ఎవరట? యేసు ఎవరు? దేవుని గొర్రెపిల్ల. మొదటిగా మోషే గొర్రెపిల్ల చూసాము. రెండవదిగా మానవులందరి పాపము కొరకు బలి అయిపోయిన గొర్రెపిల్ల అయిన. ఈ 2 గొర్రెపిల్లలు ఈ దినం మనము ధ్యానిద్దాం. ఈ 2 గొర్రెపిల్లలకు ఉన్న సంబంధం ఏంటి? రెండిటికి సమానమైన పోలికలు ఉన్నాయి. అదేంటో ఈ దినము జాగ్రత్తగా గమనిద్దాం. మొదటిగా ఈ 2 గొర్రెపిల్లలే. ఈ 2 ఏంటి? అది గొర్రెపిల్లే, ఇది గొర్రెపిల్లే. పరలోక రాజ్యంలో కూడా మనం చూస్తాము. ప్రకటన గ్రంథములో ఆ విషయం మనం చూస్తాం. ప్రకటన గ్రంథములో ఆ యొక్క 5వ అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఎవరి గొర్రెపిల్ల? పరలోక రాజ్యంలో కూడా ఆయన ఎలా గుర్తించాలి అంటే గొర్రెపిల్లగానే గుర్తించాలి. ఎలా గుర్తించాలి? దేవుని గొర్రెపిల్ల. ఈ 2 ఏంటి? మొదటి పోలిక ఏంటి? గొర్రెపిల్ల. 2 ఏంటి? అది గొర్రెపిల్లే, ఇది గొర్రెపిల్ల. రెండోది, గొర్రెపిల్ల అంటే అమాయకమైనది. ఎలాంటిది? అమాయకమైనది, నిస్సహాయమైనది. ఎలాంటిది? నిస్సహాయమైనది. దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల. ఎప్పుడైనా కొంతమంది స్వభావాన్ని పోల్చాలంటే చాలా అమాయకులు ప్రజలు అని చెప్పడానికి ప్రజలు గొర్రెల్లాంటి వాళ్ళు అని చెప్తారు. అంటే ఏంటి? అమాయకమైనవని, నిస్సహాయమైన వారు అని అర్థము. తోడేళ్ళలాగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? చాలా క్రూరమైన ఆలోచనలు, కుయుక్తులు కలిగిన వారిని ఏమంటారు? తోడేళ్ళలాగా ఉన్నారు అంటారు. కాబట్టి ఇక్కడ గొర్రెపిల్ల అంటే అమాయకమైనది, నిస్సహాయమైనది అని అర్థము. యేసు ప్రభు కూడా ఆయన ఏ దోషము లేనివాడు, శిలువ మీద అంత శక్తి కలిగి కూడా మానవులందరి కొరకు నిస్సహాయకుడిగానే శిలువ మీద బలయ్యాడు. ఆయన శక్తి ఉంది. ఇదిగో అక్కడ అందరు పిలుస్తున్నారు, నీకు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగొచ్చేయి. దిగిరాగలడు, కానీ శక్తుండి కూడా భరించాడు. ఆయన చెప్తున్నాడు, నేను ఆజ్ఞాపిస్తే పరలోకము నుంచి పటాలం దిగొచ్చేస్తుంది, సైన్యములు నా తండ్రి పంపిస్తాడన్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా అంత శక్తి ఉంది. కానీ
మానవులందరి పాపము కొరకు నిస్సహాయుడిగా సిలువనెక్కాడు. ఇది రెండోది. మూడవ సమానమైన ఆ యొక్క ఈ రెండు గొర్రెపిల్లల మధ్య ఉన్న పోలిక ఏంటంటే, ఈ రెండు కూడా సమర్పింపబడినవే. ఒక గొర్రె అర్పించబడుతుంది, బలి అర్పించబడుతుంది. అర్పింపబడినవే ఈ రెండు గొర్రెపిల్లలు కూడా. ఇశ్రాయేలీయుల విమోచన కొరకు వారి కుటుంబాల్లో ఒక్కొక్క గొర్రె అర్పింపబడింది. ఇశ్రాయేలీయులకి ఆ మరణము, ఐగుప్తీయులకు వచ్చిన మరణం ఇశ్రాయేలీయులకి రాకుండా ఇవి అర్పింపబడ్డాయి, ఈ గొర్రెపిల్లలు, మోషే గొర్రెపిల్లలు. కానీ మానవులందరికీ రెండవ మరణము రాకుండా అర్పింపబడిన వారు ఎవరంటే యేసు ప్రభు. మరణము రాకుండా అర్పింపబడింది ఎవరు? యేసు ప్రభు. ఈ రెండు కూడా గొర్రెపిల్లలే, సమర్పింపబడిన గొర్రెపిల్లలు, దేవుని కొరకు బలి అర్పించబడిన గొర్రెపిల్లలు. ఈ రెండిటికి మధ్య పోలిక. దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. రెండిటి ద్వారా కూడా స్వస్థత కలిగింది. రెండిటి ద్వారా స్వస్థత కలిగింది. మనం చదువుకోవచ్చు. కీర్తన గ్రంథము 105 అధ్యాయం 37 వచనం. కీర్తన గ్రంథము 105 కీర్తన 37 వచనం. కీర్తన గ్రంథము 105 37 వచనం. వారి గోత్రముల్లో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడు ఒక్కడు కూడా లేడట. దేవుని బిడ్డలారా, 20 లక్షల మందిలో ఒక్కడికి కూడా ఏం లేదట, నిస్సత్తువ లేదట. దేవుని బిడ్డలారా, ఆ బలి అర్పణ ద్వారా వీరికి స్వస్థత కలిగిందా లేదా? అన్ని లక్షల మందికి ఒక్క రోగి కూడా లేడట. మన తాడేపల్లిగూడెంలో 1,00,000 లోపు జనాంగం ఉంటారేమో. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? చాలా హాస్పిటల్స్. ఎంతమంది పేషెంట్లు ఉంటారు? కొన్ని వందల మంది, వేల మంది ఉంటారు రోజు కూడా. కానీ 20 లక్షల మందిలో ఒక్కడు కూడా నిస్సత్తు ఉన్నవాడు లేడట, తొట్టిల్లిన వాడు ఒక్కడు లేడట. వారు వెళుతూ వెళుతూ ఒక్క ఇంజక్షన్ కూడా లేదు వారి దగ్గర, ఒక్క ట్యాబ్లెట్ లేదు, ఒక సెలైన్ లేదు. ఏమన్నా ఉన్నాయా? ఒక డాక్టర్ లేడు, ఒక పేషెంటు లేడు. దేవుని బిడ్డలారా, అన్ని వేల మందిలో ఒక్కడు కూడా నిస్సత్తువు లేని వాడిగా ఒక్కడు కూడా లేడు. ఆ విందు ద్వారా వారికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. దేవుని బిడ్డలారా, యేసు అనే గొర్రెపిల్ల ద్వారా మానవులందరికీ స్వస్థత. దేవుని బిడ్డ, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మనందరు రోగములు భరించిన వాడెవరు? యేసు ప్రభువే. మనందరూ వ్యసనములు వహించిన వాడైన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ గొర్రెపిల్ల ద్వారా స్వస్థత వచ్చింది. ఈ గొర్రెపిల్ల ద్వారా కూడా స్వస్థత వచ్చింది. దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఇవి పోలికలు. ఇవేంటి? పోలికలు. రెండు గొర్రెపిల్లలు. మొదటి పోలిక, రెండు అమాయకమైనవి, నిస్సహాయమైనవి. మూడోదిగా రెండు అర్పింపబడినవి. దేవునికి ఇదిగో బలి, మానవుల కొరకు, మానవుల విమోచన కొరకు అర్పింపబడిన గొర్రెపిల్లలే రెండు కూడా. మూడోదిగా, నాలుగోదిగా ఈ రెండిటి వలన స్వస్థత కలిగింది. ఇవి పోలికలు. అయితే రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏంటో చూద్దాం. ఆ గొర్రెపిల్లకు, ఏ గొర్రెపిల్లకు? మోషే గొర్రెపిల్లకు. రెండోది దేవుని గొర్రెపిల్లకు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. మొదటిగా దేవుని గొర్రెపిల్ల, మొదటిగా మోషే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఒక కుటుంబానికి ఒకటే గొర్రెపిల్ల. ఎన్ని కుటుంబాలకి? ఒక్కో కుటుంబానికి ఒక్కో గొర్రెపిల్ల తీసుకోమన్నాడు. కానీ దేవుని గొర్రెపిల్ల మానవాళంతటి కొరకు ఒకటే గొర్రెపిల్ల, యేసు అనబడిన గొర్రెపిల్ల. మానవులందరి పాపము కొరకు ఒకే ఒక మారు ప్రభు క్రీస్తు అనబడిన గొర్రెపిల్ల అర్పింపబడింది. ఇది వ్యత్యాసము, రెండిటికి మధ్య తేడా. ఈ గొర్రెపిల్ల ఒక్క కుటుంబానికే, అది కూడా ఒక్క సంవత్సరానికే. మళ్ళీ సంవత్సరం, మళ్ళీ పస్కా పండుగకి మళ్ళీ ఒక గొర్రెపిల్లని తీసుకెళ్ళాలి, మళ్ళీ అర్పించాలి. కానీ యేసు మానవులందరి కొరకు, వారి పాపమంతటి కొరకు
ఆయన బలికావించబడ్డాడు. రెండోదిగా ఈ గొర్రెపిల్ల, మోషే గొర్రెపిల్ల రక్తము ద్వారము యొక్క 3 కమ్ములకి వేయాలి. ఎన్ని కమ్ములకి? 3 కమ్ములకి వేయాలి. కానీ యేసు అనబడిన గొర్రెపిల్ల రక్తము సిలువ అనబడిన 2 కమ్ములకి వేయబడింది. దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటికి గొర్రెపిల్ల రక్తం వేయబడింది. కానీ ఇక్కడ మాత్రము సిలువ అనబడిన ఆ 2 కొయ్యలకు, ఒక నిలువు కర్రకి అడ్డకర్రకి ఈ రక్తము పూయబడింది. దేవుని బిడ్డలారా, ఆ రక్తము దాని మీద పూయబడింది. దేవుని బిడ్డలారా, ఇక ఈ యొక్క మోషే గొర్రెపిల్ల యొక్క రక్తము వారిని మరణము నుండి, శరీర మరణము నుండి విడిపించిందా లేదా? వారందరూ కూడా ఎవరి ఇంటి మీద ఈ రక్తపు గుర్తుందో వారందరికీ విమోచన వచ్చింది. ఐగుప్తీయులు ఎవరింటికి రక్తపు గుర్తు లేదు గనక వారందరి ఇళ్లలోకి ఏమొచ్చింది? మరణదూత వచ్చింది. ఫరో బిడ్డ దగ్గర నుంచి, ఫరో కుమారుడు దగ్గర నుంచి, దాసి కుమారుడు వరకు, పశువుల వరకు అన్నిటిలో తొలి సంతానము మరణమునకు లోనైనట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డనా, ఇదిగో తన కుమారుడు చనిపోతున్నాడు. ఫరో కుమారుడు, అతని పేరు రామ్సేస్ అట. దగ్గర 20 సంవత్సరాలు దగ్గరలో ఉంటాయి. చిన్న కుర్రవాడు చనిపోతున్నాడు. ఆ తండ్రి చూస్తున్నాడు, మరణం వైపుకు వచ్చేస్తుంది అతని జీవితము, మరణములోనికి జారిపోతున్నాడు. ఇదిగో కంగారు పడిపోయి అతడట డాక్టర్ దగ్గరికి పంపించాడట. జాగ్రత్త గమనించండి. డాక్టర్ గారు చనిపోయాడు. ఎందుకు? ఆయన కూడా ఒక తండ్రికి పెద్ద కొడుకే, అవునా కదా? అతని కొడుకు కోసం పంపించాడు, అతడు కూడా పెద్ద కొడుకే చచ్చిపోయాడు. భార్య కొరకు పంపిస్తే ఆవిడ పెద్ద కూతురే, ఆవిడ చనిపోయి ఉంటుంది. పశువులు అన్నీ. దేవుని బిడ్డనా, ఏడవని ఇల్లు లేదట. ప్రతి ఇంట్లో ఏమొచ్చింది? రోదన వచ్చింది. మరణము ఇశ్రాయేలీయులను వారి మరణము నుండి కాపాడింది ఈ పస్కా బలి పశువు. ఇది శరీర మరణము నుండి కాపాడింది ఈ బలి పశువు. కానీ 2వ మరణము నుండి కాపాడింది. దేవుని బిడ్డలారా, 2వ మరణము నుండి కాపాడింది ఎవరండి? యేసు అనే పస్కా బలి పశువు, యేసు అనే దేవుని గొర్రెపిల్ల మానవులు నరకమనే 2వ మరణములోనికి వెళ్ళిపోకుండా కాపాడాడు. దేవుని బిడ్డలారా, ఇది వ్యత్యాసము. జాగ్రత్త గమనించండి. ఇంకా మనం చూసినట్లయితే ఈ గొర్రె పిల్లను అగ్నిలో వేసి కాల్చారు. ఏ గొర్రెపిల్ల చెప్పాలి? మోషే గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? మోషే గొర్రెపిల్లను అగ్నిలో వేసి కాల్చారు. కానీ దేవుని గొర్రెపిల్ల తండ్రి ఉగ్రత అనే అగ్నిలో వేసి కాల్చబడ్డాడు. ఎవరు ఉగ్రత? అతని నలగొట్టుట యెహోవాకి ఇష్టం. ఆయన కోపాగ్నిలో, ఆయన ఉగ్రతాగ్నిలో మానవులందరికీ బదులుగా కాల్చబడిన వాడు ఎవరంటే యేసు అనే గొర్రెపిల్ల. దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఆ కాలిపోవలసింది మనమే, కానీ మనకు బదులుగా ఎవరు చనిపోయారు? యేసు చనిపోయాడు. ఎవరైనా యేసు ప్రభుని ఎక్కడికి వెళుతున్నావు అని అడిగామనుకో, ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే, నువ్వు వెళ్ళాల్సిన చోటుకు నేను వెళుతున్నాను, నేనుండాల్సిన చోటకు నువ్వు వెళ్ళు అని చెప్తాడట. దీవెనా యేసయ్య దీవెనా, దీవెనా యేసయ్య దీవెనా.